రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మీకు వీడియోలో అండి స్టార్ నెక్ బ్లౌజ్కి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని అంతా కూడా కుట్టుకున్నామండి ఫ్రెండ్స్. మనం ఈ కుట్టుకున్న బ్లౌజ్కి ఈ స్టార్ నెక్ ఉన్నదండి. చూడండి ఈ నెక్ ఒకసారి చూద్దామండి. చూసినట్టయితే ఈ నెక్కి నీట్గా మనం పైపింగ్ అనేది వేసుకోవాలా. చూడండి ఈ యొక్క స్టార్ నెక్ అండి, ఇది బ్యాక్ వచ్చేసి ఈ బ్యాక్ ఓపెన్ అండి. చూడండి ఈ విధంగా ఉన్నది కదా మనకి అంతా కూడా. ఇప్పుడు మనం మామూలుగా పైపింగ్ వేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ మూల అనేది మీకు కొంచెం నీట్గా అనేది రాదండి. అది మీకు పర్ఫెక్ట్గా నీట్గా రావాలా పైపింగ్ వేసి కుట్టేటప్పుడు అనుకునేటప్పుడు చూడండి ఈ పేపర్ స్టిప్ క్యాన్వాస్ మనం వేసుకున్నట్టయితే ఇక మీకు నెక్ పర్ఫెక్ట్గా చాలా నీట్గా చాలా అందంగా కూడా వస్తుందండి. ఇప్పుడు ముందు మనం ఈ నెక్కునితో సమానంగా ఈ పేపర్ స్టిప్ని కటింగ్ చేసుకోవాలండి. తర్వాత పైపింగ్ ఏ విధంగా కుట్టాలా, అసలు పేపర్ స్టిప్తో ఈ నెక్ని ఏ విధంగా నేను తయారు చేస్తాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ముందుగా ఈ పేపర్ స్టిప్ని కట్ చేసుకోవాలి నెక్తో సమానంగా. అది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ దారంతో మనం ఎట్లా కుడుతున్నాం అనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి ఫ్రెండ్స్. ముందు మనం ఈ పేపర్ స్టిప్ని కటింగ్ చేసుకోవాలండి. మనకి ఎంత ఎడల్పు కావాలంటే అంత ఎడల్పు ముందుగానే మనం కటింగ్ చేసుకొని మనం ఉంచుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ ఎలా ఉన్నది అని అదే విధంగా ఇక పేపర్ స్టిప్ని కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఈ నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం ఒక్క కూర పెట్టుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా మనకి. బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ సమానంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మనం వచ్చేసరికి ఎక్కువ తక్కువ రాకుండా కిందికి వచ్చేసరికి సమానంగా పెట్టుకొని ఈ విధంగా చూడండి ఫ్రెండ్ మనం ఇలా గుంజి పట్టుకోవాలండి. ఇలా గుంజుకోవాలా. గుంజుకొని ఇప్పుడు మనం ఈ మార్కర్తోని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నట్టయితే ఇక నెక్ సమానంగా మనం ఈ కటింగ్ చేసుకునే నెక్కుని కటింగ్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ని, అదే విధంగా పేపర్ స్టిప్ను కూడా మనం ఇదే విధంగా తిప్పుకుంటూ కటింగ్ చేయాలండి. అప్పుడే నెక్ అయితే పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. చాలా ఈజీగా మీరు ఈ విధంగా నేను చూపించిన విధంగా కనుక కటింగ్ చేసుకొని కుట్టినట్టయితే పేపర్ స్టిప్తో కుట్టినట్టయితే ఈ యొక్క బ్లౌజులు ఇలాంటి బ్లౌజులు చాలా నీట్గా స్టార్ నెక్ అనే బ్లౌజులు కుట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం పేపర్ స్టిప్ను మనం కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేపర్ స్టిప్ను మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం మార్క్ చేసుకొని పైనుంచి కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ మార్కర్ అనేది మనకి కనిపించకుండా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఇక మనకి నెక్తో సమానంగా కటింగ్ చేసుకునే విధానం చాలా ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఈ మార్కర్ అనేది మనకి కనిపించకుండా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి. చూడండి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఒక హాఫ్ ఇంచు ఎడల్పు ఉండే విధంగా చూసుకొని అందాజగా ఈ విధంగా చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే హాఫ్ ఇంచు ఉన్నప్పుడు ఒక పావు ఇంచు కుట్టులోకి పోతుంది. మనకి ఎక్కువ ఎడల్పు అనేది లేకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ మూల చాలా నీట్గా వచ్చే విధంగా ఇలా అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి దీన్ని మనం కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ది కూడా మనం కటింగ్ చేసుకోవాలండి. అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందు నెక్కులు కటింగ్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత పైపింగ్ ఎలా కుట్టుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ని కూడా నెక్కుని సమానంగా కట్ చేసుకోవాలండి. పేపర్ స్టిప్ని ఈ విధంగా మనం పరిచేసుకొని చూడండి ఫ్రెండ్ ఇక్కడ మనం నెక్ దగ్గర వచ్చేసరికి సమానంగా ఉండే విధంగా ఇలా ఒక గుర్తు పెట్టుకొని చూడండి ఫ్రెండ్ నెక్ సమానంగా వచ్చే విధంగా ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా ఇలా చూసుకొని ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకుని మార్క్ చేసుకొని ఈ విధంగా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ మనకి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ని కటింగ్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్ మనకైతే ఈ యొక్క మార్కర్ అనేది కనిపించకుండా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఇక ఈ ఫ్రంట్ది కటింగ్ చేసుకున్నాం, ఇందాక బ్యాక్ది కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఏ విధంగా కుడుతున్నో మీకు ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చూపిస్తానండి. ఫ్రెండ్ ఈ విధంగా ఇప్పుడు మనం ఇందాక ఏ విధంగా 30 ఇంచు ఎడల్పు ఉన్నది కదా, హాఫ్ ఇంచు 30 ఇంచు ఆ విధంగా అదే విధంగా ఉండే విధంగా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా క్యాన్వాస్ని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టే విధానం చూద్దామండి. అయితే ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ పేపర్ స్టిప్ని మనం ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నట్టయితేనే మీకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి.
మనం పేపర్ స్ట్రిప్ని ఐరన్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఐరన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం కుట్టేటప్పుడు చాలా నీట్గా అనేది వస్తుందండి. ఫోల్డ్ అనేది లేకుండా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా మనం ఐరన్ చేసుకున్నట్టయితేనే ఇక నెక్ చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఐరన్ చేసుకుందామండి. ఈ ఫ్రంట్ నెక్ని ఐరన్ చేసుకున్నాం, బ్యాక్ నెక్ కూడా ఐరన్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్, చాలా నీట్గా అనేది వచ్చిందండి. ఇదే విధంగా నెక్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ పార్ట్ని చేసుకున్నాం కదా ఐరన్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ను కూడా ఐరన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్, ఇలా మనం చేసుకోవాలండి. చాలా నీట్గా అనేది వస్తుందండి. ఇలా మనం చేసుకున్నట్టయితే నెక్ని ఐరన్ చేసుకొని పెట్టినట్టయితే ఇలా మనం రెండింటిని కూడా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, బ్యాక్ పార్ట్ కాడికి ఇక్కడ మనకి ఉక్సులు పట్టికి రావడం కోసం కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే మనం ఐరన్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా చాలా నీట్గా అనేది వచ్చిందండి. చూడండి ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క పేపర్ నెక్ మనం క్యాన్వాస్ని అంటించుకున్నాం కదా, ఐరన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలండి. కొంచెం ½ ఇంచు పావు ఇంచు ఖర్చు ఉంచుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న తర్వాత అంతా కూడా సమానంగా కటింగ్ చేసుకున్నట్టయితే మీకు కుట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఖర్చు అనేది ఉంటుందండి. ఈ విధంగా అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. ఈ లోపల భాగంలో కూడా ఈ పేపర్ స్ట్రిప్ క్యాన్వాస్తో సమానంగా ఇలా కట్ చేసుకోవాలండి అంతా కూడా. ఈ విధంగా నెక్ని కటింగ్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్, ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ను కూడా ఇదే విధంగా నేను చూపించిన విధంగానే బ్యాక్ను కూడా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్, ఈ కట్ చేసుకున్న క్యాన్వాస్తో సమానంగా ఉన్నది కదా, ఇలా మనం ఈ యొక్క క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలండి. సో ఈ విధంగా అంతా కూడా రౌండ్ వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత అంతా కూడా సమానంగా వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్, ఎక్కువ అయితే ఇప్పుడు మనం డోరీని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డోరీ తయారు చేసుకోవడానికి దీన్ని మనం ఈ యొక్క క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. ముందుగానే క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఇవి ఒక ఇంచు ఎడల్పు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంచు ఎడల్పు ఉన్నదంటే మనకి సరిపోతుందండి. ఈ విధంగా అంతా కూడా మనకు కావాల్సినంత ఒకే లెవెల్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా సాగాలి. ఇలా సాగినప్పుడు డోరీ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. ఈ కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ఈ రెండింటిని ఇలా మనం కుట్టుకోవాలండి. ఇలా తిప్పేసి కుట్టుకున్నట్టయితే మీకు క్రాస్ అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి. ఈ విధంగా అటాచ్ చేసుకుందామండి. రెండింటిని కూడా జాయిన్ చేసుకుందాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డోరీ దారం ఎలా కుట్టాలనేది మీకు నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం తీసేసుకున్న తర్వాత ఇది చూడండి ఫ్రెండ్, ఇలా మనం గుంజుకొని చూసినట్టయితే చాలా నీట్గా అనేది వచ్చిందండి. ఇప్పుడు డోరీని ఏ విధంగా కుట్ట అనేది మీకు నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఈ యొక్క దారం అండి ఇది. ఈ దారాన్ని మనం ఈ సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇలా చూసుకున్నట్టయితే సెంటర్ ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ ఖర్చు కూడా ఉల్టా సిద్ధపడకుండా చూసుకోవాలి ఒకసారి అండి. చూసుకొని సెంటర్లో పెట్టుకొని ఇక్కడ ఇలా మనం కొసకాడ మనం పాయింట్ దగ్గర ఇలా కుట్టేసుకోవాలండి. ఈ దారం అనేది మీకు ఊడిపోకుండా ఉండడం కోసం అలా కుట్టేసుకున్నట్టయితే మీకు దారం అనేది జరగకుండా ఉంటుందండి. ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని ఇలా గుంజాలండి. ఇలా మీకు ఎంత అంటే మరీ గుంజొద్దు, మరీ తక్కువ గుంజుకుంటుంది, మరీ ఎక్కువ గుంజొద్దు, లైట్గా ఇట్లా గుంజుకుంటూ ఇలా కుట్టినట్టయితే మీకు డోరీ దారం అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతారండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి కంపల్సరీగా ఇలా పట్టుకోవాలండి. డోరీ దారం మనం కుట్టేంత వరకు కూడా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని కుట్టాలండి. కూడా మనం ఈ విధంగా బ్యాక్ సైడ్ గుంజుకుంటూ కుట్టాలండి డోరీ దారాన్ని కుట్టేటప్పుడు. తర్వాత మీరు ఏం చేయాలంటే సమానంగా ఉందా లేదని చూసుకొని ఎక్కువ తక్కువ ఖర్చుని ఈ విధంగా అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. అంతా కూడా కటింగ్ చేసుకుందామండి. అంతా కూడా కటింగ్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా చూసినట్టయితే మనం బ్యాక్ సైడ్ గుంజి కుట్టినాం కాబట్టి ఇక మీరు ఇప్పుడు గుంజాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా అనేది చాలా నీట్గా అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా నెక్కి అటాచ్ చేస్తున్నాం అనేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్, చూసినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థంలో నేను చూపిస్తానండి కుట్టేది.
ఇక్కడ చూసి ఇప్పుడు మనం కింది నుంచి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే ఉక్సులు అనేది మనకి లోపల నుంచి కుట్టుకోవాలి కాబట్టి ఈ పైపింగ్ కూడా మనం వేసుకోవాలండి. వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనం కుట్టుకోవాలండి. ఇప్పుడు ఒక టాకా వేసుకోవాలండి కదలకుండా. చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు లైట్గా బ్యాక్ సైడ్ పట్టుకొని గుంజాలండి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా క్రాస్ మనకి ఎంత నీట్గా వచ్చిందో నెక్, అదే విధంగా ఈ యొక్క పైపింగ్ అనేది కూడా మనకి రావాల్సి ఉంటుందండి. మీకు చాలా ఈజీగా మీకు అర్థం చూపిస్తానండి. చూడండి ఇప్పుడు ఈ నెక్ మూల దగ్గర వచ్చేసరికి మీకు అర్థం కావడం కోసం చిన్న ఇలా టక్స్ అనేది పెట్టుకున్నట్టయితే గుర్తు మార్కర్తోని మనకి ఇక్కడ వరకు మీరు వేసుకోగలుగుతారండి. ఆ విధంగా చిన్న మార్క్తోని అలా మనం డ్రాప్ చేసుకున్నట్టయితే గుర్తు పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఎంతవరకు కుట్టాలా అనేది నెక్ వంకర పోకుండా అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా లైట్గా ఇలా తిప్పేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఏమాత్రం కూడా ఏది కూడా గుంజొద్దండి. ఇప్పుడు లైట్గా మనం పైపింగ్ తయారు చేసుకునేటప్పుడే మనం బ్యాక్ సైడ్ పట్టుకొని గుంజుకొని ఇప్పుడు మనం గుంజాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి పైపింగ్ని. విధంగా మనం పైపింగ్ని కుట్టుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థమైనా నేను చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా మీకైతే ఈజీగా అర్థమయ్యేలా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలా, ఈ పేపర్ స్ట్రిప్ని, ఈ నెక్ని ఎలా దారాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా చూపించండి. ఇప్పుడు ఈ రెండో మూల స్టార్ నెక్ దగ్గర కూడా చిన్న మార్కుతో ఇలా గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడే రెండు సమానంగా కూడా వస్తుందండి. ఈ విధంగా రెండింటికి వచ్చే విధంగా మార్క్తో మనం గుర్తు పెట్టుకుని కుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా సూది అక్కడే ఆఫ్ చేసుకొని ఇలా తిప్పేసుకొని కుట్టాలండి. చూడండి అప్పుడు పర్ఫెక్ట్గా అనేది నెక్ వస్తుందండి కుట్టడం. ఈ విధంగా లైట్గా ఇలా తిప్పాలండి. చూడండి ఈ విధంగా లైట్గా తిప్పుకోవాలండి. ఈ నెక్కి పైపింగ్ వేసుకోవటం అనేది చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపించానండి. చూడండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి నెక్కి అయితే పైపింగ్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క స్టార్ నెక్ కాబట్టి ఈ మూల దగ్గర చిన్న ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఈ మనం క్యాన్వాస్తో మనం తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ నెక్ దగ్గరకు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా ఈ కింది నుంచి ఈ విధంగా కుట్టాలండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా కుట్టినట్టయితే ఇక మీకు చాలా ఈజీగా నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా ఖర్చు మనం ఎంత పట్టుకున్నామో ఖర్చు అదే విధంగా ఖర్చు కూడా ఇలా పట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. లోపల ఖర్చు ఉంటుంది కాబట్టి దారం పక్క నుంచి సూది కుట్టుపడే విధంగా ఇలా చూసుకొని కుట్టాలండి. చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఈ పైపింగ్ కుట్టేటప్పుడు ఈ సూది అనేది మీకు ఈ పైపింగ్ పక్కన కుట్టుపడే విధంగా ఇలా చూసుకొని చూడండి ఈ విధంగా చూసుకొని కుట్టాలండి. ఇక్కడ కుట్టుపడే విధంగా కుట్టినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుందని చూడండి. ఇప్పుడు మనం ఇలా ఒక సోలార్ బూమ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని దీన్ని మనం ఎక్కువ ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ని కూడా ఎలా అటాచ్ చేసుకోవాలని మీకు చూపిస్తానండి. ఈ విధంగా వచ్చింది కదా చూడండి ఫ్రెండ్. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత చూడండి ఈ లోపలికి ఇలా పైకి ఇలా మలుచుకోవాలండి. మలుచుకొని ఇప్పుడు ఫ్రంట్ది కూడా ఇలా పైన పెట్టుకోవాలండి. పైన పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ ఇక్కడ మనం కింది ముందు భాగంలో ఇచ్చిన గుర్తు ఉంది కదా నెక్కి, ఇక్కడ గుర్తుకు సమానంగా వచ్చే విధంగా ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకొని చూడండి ఫ్రెండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇలా పైకి ఇలా మలుచుకున్నాం కదా దీన్ని మనం ఈ యొక్క క్యాన్వాస్ని, దీన్ని వచ్చేసి మనం మలచకుండానే ఈ యొక్క ప్రింట్ని పైకి ఇలా పెట్టేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం కటింగ్ చేసుకోండి, మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టినట్టయితే ఇక మీకు నెక్ అనేది ఎక్కడ సోలార్ బోధం దగ్గర ఖర్చు కనిపించకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా కుట్టినట్టయితే చూసినట్టయితే ఇక్కడ చిన్న గుర్తు మనకి రెండు గుర్తులు కూడా కలిసే విధంగా చూసుకొని కుట్టాలండి. అప్పుడే మీకు నెక్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి. ఈ విధంగా కుట్టాలండి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా చూసుకోవాలండి. ఒకసారి ఇక్కడ మనకు స్టార్ నెక్ అనేది ఉన్నది కదా, ఇక్కడ గుర్తు చూసుకొని ఇలా లైట్గా గుంజుకొని చూడండి ఫ్రెండ్ ఈ విధంగా లోపలికి ఇలా మలిచేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి మన వైపు ఇలా మలుచుకోండి. చూడండి ఫ్రెండ్ ఇలా మలుచుకొని ఈ ఫ్రంట్ది వచ్చేసి ఇదే విధంగా ఉంచేసుకొని కుట్టండి. చూడండి ఫ్రెండ్ మీకు ఖర్చుగా మనం రెండవది
సేమ్ ఈజీ ఫస్ట్ది కుట్టిన రెండోది కూడా షోల్డర్ భుజం దగ్గర ఎలా కుట్టినో అనేది మీకు చాలా ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇలా నేను చూపించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనం మూల దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నప్పుడు మీకు చాలా నీట్గా అనేది తిరుగుతుంది చూడండి ఫ్రెండ్. ఈ విధంగా ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నెక్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. చూడండి ఫ్రెండ్ మనం బెకరం వేసి కుట్టుకున్నాం కాబట్టి పేపర్ స్టిప్ని చాలా నీట్గా అనేది వస్తుందండి నెక్. ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈ పైనుంచి ఒక కుట్టేసుకోవాలండి. మీరు వేసుకున్నప్పుడు మీకు నీట్గా అనేది వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఉల్టా తీసుకునేటప్పుడు ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలా లైనింగ్ పైనుంచి. ఈ విధంగా పైనుంచి కుట్టేసుకున్నట్టయితే నెక్ చాలా నీట్గా అనేది వస్తుందండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు చాలా ఈజీగా వచ్చేసిందండి. ఇప్పుడు ఐరన్ చేసుకోవచ్చు, ఐరన్ చేయకుండా కూడా చాలా నీట్గా అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైన కుట్టేసుకున్నాం కదా మనం. చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా వచ్చిందో. చూడండి లోపల మనం యొక్క కుట్టేసుకున్నాం కాబట్టి పైనుంచి నీట్గా అనేది వచ్చిందండి.